తన సొంత రాజకీయ ప్రయోజనం కోసం దేశాన్ని కూడా సర్వనాశనం చేయడానికి వెనకాడని లీడర్ ఎవరైనా ఉన్నారు అంటే ఇదిగో ఈ కెనేడియన్ పిఎం జస్టిన్ ట్రూడో. ఇతన్ని కెనేడియన్ పప్పు అని కూడా పిలుస్తారు. అలా ఎందుకు అనేది మీకు ముందు తెలుస్తుంది. ఇతను గత కొన్ని రోజుల నుంచి ఆ దేశంలో జరగబోతున్న ఎలక్షన్లో గెలిచేందుకు ఇండియాను టార్గెట్ చేయడం మొదలుపెట్టాడు. మొదటగా ఆ దేశంలో ఉన్న పన్ను అనే ఒక ఖాళిస్తానీ ఉగ్రవాదిని ఎవరో చంపేస్తే అది చేసింది ఇండియానే అని చెప్పి వరల్డ్ స్టేజ్ పైన మన దేశాన్ని నిందించాడు. అక్కడ చనిపోయింది ఒక ఉగ్రవాది, కానీ ఇతను మాత్రం మా దేశ పౌరుణ్ణి బయట వాళ్ళు ఎవరో చంపారు, ఇందులో ఇండియా హస్తం ఉంది అని చెప్పి ఎటువంటి ఎవిడెన్స్ ప్రూఫ్స్ లేకుండా మన దేశం పైన అలిగేషన్స్ వేశాడు. అంతేకాదు ఈ కెనడా దేశానికి చెందిన టాప్ అఫీషియల్స్ ఇండియాకు చెందిన రా ఏజెంట్లు డిఫరెంట్ దేశాల్లో పనిచేస్తున్నారు. వాళ్ళు భారత్కి అగెన్స్ట్గా ఎవరు మాట్లాడినా వాళ్ళను అంతం చేస్తున్నారు అని చెప్పారు. ఇది ఒక రకంగా మన దేశానికి మంచి విషయమే. కాకపోతే ఒక డెవలప్ అయిన దేశం, అమెరికాకు ఎంతో క్లోజ్ అయిన దేశం మన దేశంపై ఇలాంటి అలిగేషన్స్ని ఓపెన్గా వేయడం అంత మంచిది కాదు. అంతేకాదు రీసెంట్గా మన ఎక్స్టర్నల్ మినిస్టర్ అయిన జయశంకర్ గారు ఆస్ట్రేలియాలో ఒక న్యూస్ ఏజెన్సీతో మాట్లాడుతూ కెనడా గురించి కొన్ని విషయాలు చెప్పారు. విచిత్రం ఏమిటంటే ఈ ట్రూడో ఆ న్యూస్ ఏజెన్సీని జయశంకర్ గారు ఇచ్చిన ఇంటర్వ్యూని కెనడాలో బ్యాన్ చేశాడు. మీ అందరికీ తెలుసు, పంజాబ్ నుంచి కెనడాకు వలస వెళ్ళిన చాలామంది మన భారతీయులే మన దేశానికి అగెన్స్ట్గా మారారు. వాళ్ళు పంజాబ్ని మన దేశం నుంచి విడగొట్టి ఒక సెపరేట్ దేశం ఖాళిస్తాన్ని ఏర్పాటు చేయాలి అనుకుంటున్నారు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే వీళ్ళ ఈ ప్లాన్కి కెనడా ప్రభుత్వం ఇండైరెక్ట్గా హెల్ప్ చేస్తుంది. అండ్ ప్రజెంట్ కెనడా ప్రధాని అయిన ఈ జస్టిన్ ట్రూడో ఓట్ల కోసం, ఎలక్షన్లో గెలవడం కోసం ఆ దేశాన్ని సర్వనాశనం చేయడానికి కూడా రెడీ అయినట్టుగా కనిపిస్తుంది. అసలు ఏం జరిగిందో తెలుసుకునే ముందు ఎప్పటిలాగే మీ అందరికీ ఒక చిన్న ప్రశ్న. ఎలాగో మనం ఈ వీడియోలో కెనడా గురించి మాట్లాడబోతున్నాం కాబట్టి ఈ కెనడా దేశ రాజధాని ఏది? నెంబర్ 1 టొరాంటో, నెంబర్ 2 ఒటావా, నెంబర్ 3 వ్యాంకోవర్, నెంబర్ 4 మాంట్రియల్. మీ ఆన్సర్ని కింద కామెంట్లో చెప్పండి. చూద్దాం మీలో ఎంతమంది కరెక్ట్గా ఆన్సర్ చెప్తారు అనేది. దీనికి రైట్ ఆన్సర్ నేను వీడియో ఎండ్లో చెప్తాను కాబట్టి వీడియోని ఏమాత్రం స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి అన్ని విషయాలు తెలుసుకోండి. అసలేం జరిగిందంటే రీసెంట్గా కెనడాలోని ఖాళిస్తానీ ప్రజలు ర్యాలీ చేశారు. అందులో వాళ్ళు ఎప్పటిలాగే మన దేశం గురించి నెగిటివ్గా మాట్లాడుతూ కెనడా దేశంలో ఉంటూ ఆ దేశ ప్రజలకు అగెన్స్ట్గా నినాదాలు చేశారు. కెనేడియన్స్ లీవ్ ది కంట్రీ, నౌ వీ ఆర్ ది ఓనర్స్ ఆఫ్ కెనడా అంటూ నినాదాలు చేశారు. అంటే కెనడా వాసులారా ఈ దేశం వదిలి వెళ్ళిపోండి, మీరు యూరప్ నుంచి ఇక్కడికి వచ్చిన వాళ్ళు కాబట్టి తిరిగి యూరప్కి వెళ్ళిపోండి, ఇప్పుడు ఇది మా దేశం, ఈ కెనడానే మేము ఖాళిస్తాన్గా మారుస్తాము అని చెప్తున్నారు. ఎవడు తవ్విన గోతిలో వాడే పడడము, పాములు పట్టేవాడు పాము కాటికే పోవడం అంటే ఇదేనేమో. మన దేశాన్ని ముక్కలు చేద్దామనుకునే ఈ ఖాళిస్తానీ వాళ్ళకి ఈ జస్టిన్ ట్రూడో తమ దేశంలో ఆశ్రయం ఇచ్చి ఫుల్గా సపోర్ట్ చేశాడు. మన దేశంతో అనేక గొడవలు కూడా పెట్టుకున్నాడు. కానీ ఇప్పుడు చూస్తే ఆ దేశానికి వచ్చిన ఆ ఖాళిస్తానీలే కెనడా మొత్తం మాదే అని చెప్తున్నారు. ఈ ర్యాలీ గురించి తెలుసుకున్న కెనడాలోని ప్రజలు, అంటే ఈ తెల్ల జాతీయులు ఆశ్చర్యపోతున్నారు. ఇప్పుడు వాళ్ళు రియలైజ్ అవుతున్నారు ఇండియా వీళ్ళ గురించి చెప్పింది నిజమే, ఈ ఖాళిస్తానీ మూవ్మెంట్ నడిపేది ఉగ్రవాదులే, అనవసరంగా మన దేశం ఇండియాతో గొడవ పెట్టుకుంటుంది, ఇప్పటికైనా మనం ఈ ఖాళిస్తానీ వాళ్ళను సీరియస్గా తీసుకోవాలి అని ఆలోచిస్తున్నారు. ఒకసారి ఈ వీడియో క్లిప్ని చూడండి. ఈ ఖాళిస్తానీ ఉగ్రవాదులు ఎలా కెనడాలో ఉంటూ ఆ దేశం మొత్తం మాదే అని చెప్తున్నారు. దిస్ ఇస్ అవర్ కంట్రీ, యు ఆర్ ఫ్రమ్ యూరప్, వి ఆర్ ఓనర్ ఆఫ్ దిస్ కంట్రీ, గో బ్యాక్ టు యూరప్, go back to England, deport our England people, you go back to Europe, you are not Canadian, we are Canadian, this is our country, you are invaders, go back, you white people, go back to your Europe, go back to your England, we are owner of this country, you white people, this is our country. చూశారా, ఈ ఖాళిస్తానీ వాళ్ళు మన దేశం నుంచి కెనడాకు షిఫ్ట్ అయి అక్కడి నుంచి మన దేశాన్ని ముక్కలు చేయడానికి సర్వ విధాల ట్రై చేశారు. కానీ అది ఎలాగో మన దేశంలో పాసిబుల్ కాదు అని మెల్లగా ఈ కెనడానే ఖాళిస్తాన్గా మార్చే ప్రయత్నం చేస్తున్నారు. ఈ వీడియో ఇంటర్నెట్లో వైరల్ అయిన తర్వాత కెనడాలోని లోకల్ ప్రజల ఫీలింగ్ ఎలా ఉండి ఉంటుందో ఒకసారి ఆలోచించండి. ఈ సిచ్యువేషన్ ఎలాంటిది అంటే మీ అందరికీ తెలుసు, బంగ్లాదేశ్ నుంచి ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ మన దేశానికి విపరీతంగా వస్తున్నారు. అయితే అలాంటి వాళ్ళు మన దేశానికి వచ్చి భారతీయులారా
ఈ దేశం నుంచి వెళ్ళిపోండి, ఇకపై నుంచి భారత్ మాది అంటే మనకు ఎలా ఉంటుందో ఇప్పుడు కెనడా లోకల్ ప్రజలు అదే ఫీలింగ్ని ఫేస్ చేస్తున్నారు. అయితే ఇక్కడ మీ అందరికీ ఒక డౌట్ రావచ్చు, అదేంటి బ్రదర్, ఈ ఖాళిస్తానీ వాళ్ళు కెనడా వాసుల్ని మీరు యూరప్ నుంచి వచ్చారు తిరిగి వెళ్ళిపోండి అని ఎందుకు చెప్తున్నారు? వాళ్ళు ఆ దేశంలో పుట్టి పెరిగిన వాళ్ళు కాదా అని. ఇక్కడ ఈ ఖాళిస్తానీ ఉగ్రవాదులు కెనడాకి వెళ్ళి ఆ దేశం మొత్తం మాదే అని చెప్పడం తప్పు. కానీ వాళ్ళు ఇక్కడ చెప్తుంది అబద్ధం కాదు. ప్రజెంట్ కెనడాలో ఉన్న లోకల్ పీపుల్స్ అంటే ఈ తెల్ల జాతీయులు ఆ దేశానికి చెందిన వాళ్ళు కాదు. 17వ శతాబ్దం ముందు అంటే 1600, 1500 సంవత్సరంలో కెనడాలో ఇదిగో ఇలాంటి ప్రజలు ఉండేవారు. మన దేశానికి బ్రిటిష్ వాళ్ళు ఎలాగైతే వచ్చారో అలాగే కెనడాలోకి బ్రిటిష్ వాళ్ళు అలాగే ఇతర యూరోపియన్ దేశాల వాళ్ళు వలస వెళ్ళారు. అక్కడ అసలైన కెనడా వాసులు బీదరికంలో అడవుల్లో జీవించేవారు. కానీ ఈ యూరోపియన్లు అప్పటికే కాస్త డెవలప్ అయి ఉన్నారు. వీళ్ళ దగ్గర ఆల్రెడీ భయంకరమైన వెపన్స్ ఉన్నాయి. తమ దగ్గర ఉన్న టెక్నాలజీ ఆయుధాలను ఉపయోగించి అసలైన కెనడా వాసుల్ని ఓడించి లక్షల మందిని అంతం చేసి మెల్లమెల్లగా యూరప్ నుంచి వచ్చిన వీళ్ళు ఈ కెనడా మొత్తాన్ని ఆక్యుపై చేసుకున్నారు. ఈ విషయాన్ని నేను ఊరికే గాల్లో చెప్పట్లేదు. కొన్ని సంవత్సరాల క్రితం 2017 సమయంలో జస్టిన్ ట్రూడో యునైటెడ్ నేషన్లో నిలబడి అవును, కెనడాలోని ఇండిజినియస్ పీపుల్స్ అంటే అసలైన కెనడా వాసుల్ని మేము కాపాడుకోలేకపోయాము, మేము ఫెయిల్ అయ్యాము అని ఒప్పుకున్నాడు. మరి ఇప్పుడు కెనడాలోని ఒరిజినల్ లోకల్ పీపుల్స్ లేరా అంటే ఉన్నారు, కానీ చాలా తక్కువ మంది ఉన్నారు. వాళ్ళు చూడడానికి ఇదిగో ఈ విధంగా ఉంటారు. ఈ ఖాళిస్తానీ ప్రజలు ఎక్కడికి వెళ్ళినా పీస్ఫుల్గా ఉండరు. వాళ్ళ అల్టిమేట్ ఎజెండా ఒక సెపరేట్ ఖాళిస్తానీ దేశాన్ని ఏర్పాటు చేయడం. అందుకోసం వాళ్ళు ఇండియాలో అనేక గొడవలు చేశారు. అనేక విధాలుగా పంజాబ్ని ఇండియా నుంచి విడగొట్టే ప్రయత్నం చేశారు. కానీ అది వాళ్ళ వల్ల కాలేదు, ఫ్యూచర్లో కూడా కాదు. అందుకే వీళ్ళు ఇప్పుడు ఎలాగో కెనడాలో ఉంటున్నారు కాబట్టి కెనడానే ఖాళిస్తాన్గా మార్చేస్తే అయిపోతుంది కదా అనే ఆలోచనలో ఉన్నట్టు కనిపిస్తుంది. అందుకే ఈ ఖాళిస్తానీ ప్రజలు చెప్పేది ఏమిటంటే కెనడాలో ఇప్పుడు ఎక్కువగా ఉన్న తెల్ల జాతీయులు యూరప్ నుంచి కెనడాకు వలస వచ్చిన వాళ్ళు. అంటే మనం ఇండియా నుంచి ఎలాగైతే కెనడాకు వచ్చామో వీళ్ళు కూడా యూరప్ నుంచి కెనడాకు వచ్చారు. అలాంటప్పుడు మనం అంటే ఈ ఖాళిస్తానీ వాళ్ళు ఈ యూరోపియన్స్ని తిరిగి యూరప్కి తరిమిస్తే కెనడా మొత్తం మనదే కదా అనే ఆలోచనలో ఉన్నారు. నిజం చెప్తున్నాను, కొన్ని రోజుల క్రింద ఊరికే నవ్వుకుంటూ జనాలు చెప్పేవారు కెనడా మొత్తం పంజాబ్ లాగా మారింది, ఎక్కడ చూసినా ఈ పంజాబీ వాళ్ళే ఉంటారు అని. చివరికి ఈ కెనడానే ఖాళిస్తాన్గా మారుతుందా అని చెప్పేవాళ్ళు. కానీ ఇప్పుడు ఊరికే జోక్గా చెప్పిన ఆ విషయం సీరియస్ అయిపోయింది. ఖాళిస్తానీ వాళ్ళు వాళ్ళకు ఆశ్రయం ఇచ్చిన కెనడా వాళ్ళని అక్కడి నుంచి తరిమేసి ఆ దేశం మొత్తాన్ని ఆక్యుపై చేయాలని చూస్తున్నారు. ఈ జస్టిన్ ట్రూడో తను చేసిన దానికి ఇప్పుడు అనుభవిస్తున్నాడు. వీడు మన ఇండియాతో లేనిపోని గొడవలు పెట్టుకొని ఈ ఖాళిస్తానీ సెపరేటిస్టులను సపోర్ట్ చేశాడు. ఇప్పుడు వాళ్ళే వీరిని ఆ దేశం నుంచి తరమరని చూస్తున్నారు. అందుకే నేను మీకు స్టార్టింగ్లో చెప్పాను, పాములు పట్టేవాడు పాము కాటుకే పోతాడు, ఎవడు తీసిన గోతిలో వాడే పడతాడు అని. ఈ పరిస్థితులు ఇలాగే కంటిన్యూ అయితే కెనడా దేశం సర్వనాశనం అవ్వడంలో ఎటువంటి సందేహం లేదు. ఇక్కడ విచిత్రమైన విషయం ఏమిటంటే ఈ ప్రాబ్లమ్స్ నుంచి కెనడాని కాపాడుతుంది దాని పక్కనే ఉన్న అమెరికా కాదు, మన ఇండియా. మన ఇండియా ఎప్పటి నుంచో ఈ ఖాళిస్తానీ వాళ్ళతో జాగ్రత్తగా ఉండండి, వీళ్ళు మా దేశంలో ఉగ్రవాదాన్ని స్ప్రెడ్ చేస్తున్నారు, మా దేశ అఫీషియల్స్ పైన దాడులు చేస్తున్నారు అని కెనేడియన్ గవర్నమెంట్కి చెప్తూనే ఉంది. ఈవెన్ రీసెంట్గా మన ఇండియా ఇదిగో ఈ పర్సన్ గురించి కెనడాకు ఇన్ఫార్మ్ చేసింది. వీడి పేరు హర్షదీప్ సింగ్ గిల్. వీడు మా ఇండియాలో మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది. వీడు మీ దేశంలో ఉంటున్నాడు, వీని వెంటనే పట్టుకొని మా ఇండియాకు పంపించండి, వీడిపైన విచారణ జరగాలి అని చెప్పారు. కానీ కెనడా గవర్నమెంట్ ఎప్పట్లాగే మన ఇండియా మాటల్ని ఇగ్నోర్ చేసింది. ప్రజెంట్ అయితే వీన్ని కెనడియన్ పోలీసులు అరెస్ట్ చేశారు. మరి ఇకనైనా కెనడియన్ గవర్నమెంట్ వీన్ని ఇండియాకు పంపిస్తుందా అంటే ఇప్పుడే చెప్పలేం. నేను మీకు మొదట్లో చెప్పినట్టుగా ఈ జస్టిన్ ట్రూడో తాను కెనడాకు మళ్ళీ ప్రైమ్ మినిస్టర్ అవ్వడానికి ఖాళిస్తానీ ఓట్లు పొందేందుకు ఆ దేశాన్ని సర్వనాశనం చేయడానికైనా రెడీ అయిపోతాడు. భవిష్యత్తులో ఈ ఖాళిస్తానీ సెపరేటిస్టుల కారణంగా కెనడా భారీ మూల్యాన్ని చెల్లించక తప్పదు. ఈ విషయం ఇక్కడితో అయిపోయేది కాదు. వచ్చే సంవత్సరం అక్టోబర్లో కెనడాలో ఎలక్షన్లు జరగబోతున్నాయి. అప్పటి వరకు ఇండియా కెనడాకి మధ్య చాలా విషయాలు జరగబోతున్నాయి. ఏదైనా ఇంపార్టెంట్ అప్డేట్ వస్తే దానిపైన వెరీ సూన్ వీడియో తీసుకొస్తాను. ఇక నేను మిమ్మల్ని మొదట్లో అడిగిన ప్రశ్నకు సమాధానం విషయానికి వస్తే కెనడా రాజధాని ఏది? దీనికి రైట్ ఆన్సర్ నెంబర్ 2 ఒటావా.
మీలో ఎంతమంది దీన్ని కరెక్ట్గా ఆన్సర్ చేయగలిగారు హానెస్ట్గా కింద కామెంట్లో చెప్పండి. మొత్తంగా ఇవే ఈ వీడియోకి సంబంధించిన పూర్తి విషయాలు. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే అలా ఊరికే చూసి వెళ్ళిపోకుండా వీడియోని లైక్ చేయండి. ఈ వీడియోకి నేను మీకు ఇచ్చే లైక్స్ టార్గెట్ 5000 లైక్స్. చాలా ఈజీ, సింపుల్గా చేసేయండి. అండ్ ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయొచ్చు కదా. ఇది మీకు కంప్లీట్లీ ఫ్రీ. కానీ మీరు చేసే ప్రతి ఒక్క లైక్ అండ్ సబ్స్క్రిప్షన్ మాకు మరిన్ని వీడియోస్ చేయడానికి ఒక మోటివేషన్లా ఉంటుంది. కాబట్టి వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. రాబోయే వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, జై హింద్.